కందుల కొండయ్య దొర భౌతికంగా మన మధ్యం లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో ఆయన ఎల్లప్పుడూ ఉంటారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు. జిల్లా తెదేపా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ 1987 నుంచి టీడీపీ పార్టీలో ఉండి కొండయ్య దొర ఉన్నంతకాలం గండేపల్లి మండలంలో టీడీపీను ఢీకొట్టిన వారు లేరని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర అని కొనియాడారు. కొండయ్య దొర పేరు మీదుగా మండలంలో ఏదో ఒక శాశ్వత కార్యక్రమానికి ప్రభుత్వ పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక సాయంతో చేద్దామని అన్నారు. అనంతరం కందుల కొండయ్య దొర సోదరుడు కందుల చిట్టిబాబు మాట్లాడుతూ అన్నయ్యకు 10 మందికి సాయం చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం ఇష్టమని, ప్రతి ఏటా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. అన్నయ్య ఉన్నంత వరకు టీడీపీ పార్టీకి జ్యోతుల నెహ్రూ విజయానికి పాటుపడ్డామని, ఒకానొక సమయంలో జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారని అన్నారు. జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్, సివిల్ సప్లై డైరెక్టర్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి కొండయ్య దొర అని అన్నారు. ఈ సందర్భంగా మురారి గ్రామంలో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కొండయ్య దొర విగ్రహానికి, బ్రహ్మాల గుడి వద్ద ఉన్న విగ్రహానికి నవీన్ కుమార్, కొండయ్య దొర కుటుంబ సభ్యులు చిట్టిబాబు, విజయ్, వినయ్లు నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలోని 400 మందికి పెన్షన్లు, మహిళలకు, వృద్ధులకు చీరలు, స్వీట్ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ నాయకులు కోర్పుల చేదొర, పోతుల మోహన్ రావు, జాస్తి వసంత్, కంటె సురేంద్ర, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, సుంకవెల్లి రాసు, ఉండవెల్లి బుల్లిరాసు, మురారి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య దొర గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య దొర గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే కానీ ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండయ్య దొర గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండయ్య దొర గారు అని చెప్పక తప్ప సోదరులు. రమేష్ గారికి, అప్పలరాజు గారికి, భద్రం గారికి, మరి పెద్దలందరికీ నా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు అండి. ఈ కార్యక్రమం మా కుటుంబ పరంగా మా నాన్నగారి శ్రేయాభిలాషులు, అభిమానులు వీళ్ళందరూ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతన ఏదో కార్యక్రమం చేయాలని పెద్ద పట్టణంగా నిర్ణయించారు. ఇది జనాలకు ఏదో ఒకటి చేస్తేనే మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది, మనం ఆ రకంగా చేసుకెళ్ళాలి, గ్రామంలో కార్యక్రమాలు ఏదో చేయాలి, జనాలకు ఏదో చేయడమే అన్నయ్యకి ఇష్టం, సో ఆ రకంగా ముందుకు చేసుకెళ్దాం అని చెప్పారు. ఇలాంటివి ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీకి కడుపులో చాలా భేమ, మాకు పార్టీ అంటే ఇష్టం. ఆయన చచ్చిపోయేదాకా కూడా ఆ పార్టీని అంటిపెట్టుకున్నారు. మళ్ళీ మేము నెహ్రూ గారి కోరిక మేరకు, మా నవీన్ గారి కోరిక మేరకు రావాలి మాంగారో పార్టీలు మాత్రం సహజం అయింది. ఏదో ఎవరి పరిస్థితుల వల్ల కొన్ని జరుగుతాయి, మీరు రావాలి, పార్టీలో రావాలని ఈ ఒక వర్ధంతి, మూడో వర్ధంతి రోజు మన పార్టీ ఆఫీసులో నవీన్ గారు, మాంగారు నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ పార్టీ మీది, మీరు ఎప్పుడు వచ్చినా మేము తలుపులు తీసుకుంటాం, మీ అవసరం మాకుండే, మీరు పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి మమ్మల్ని స్టేజ్ మీద ఆయన కోరటం. అదే ఇక్కడ ప్రజల అభిమానం కొరకు మా అభిమానం కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం మాకు. నేను ఇప్పుడు వచ్చి రెండో పార్టీ ఓటే లేదు, వైసీపీ పార్టీలో చేరేమే తప్ప ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే మేము తెలుగుదేశం పార్టీలో